హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఈరోజు నా యొక్క సబ్స్క్రైబర్స్లో చాలామంది, దాదాపు 90% మంది రైతు కుటుంబాలు వాళ్ళందరూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్కీమ్ని తీసుకొని వచ్చింది. దీని పేరు వచ్చేసి నమో డ్రోన్ దీదీ. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క డ్రోన్స్ యొక్క మేనియా ఒక పక్క చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు మన డ్రోన్ ఫెస్టివల్ అని చెప్పేసి భారతదేశానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ క్యాపిటల్గా డిఫైన్ చేస్తూ ఓర్వకల్ అనేటువంటి ఒక ప్రాంతంలో, ఇది కర్నూలు జిల్లాలో ఉంటుంది, 300 ఎకరాలు ఈ యొక్క డ్రోన్లు స్టార్టప్స్ కోసము, డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్, డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరికీ కూడా ఒక 300 ఎకరాలు కేటాయిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 15,000 డ్రోన్లని స్వయం మహిళా సంఘాల గ్రూప్స్ ఏదైతే ఉంటాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారనమాట, వీళ్ళని స్వయం ఉపాధి పొందాలనుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్ అని చెప్పాలి. ఈ పథకం ద్వారా ఉచితంగా 8 లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి కర్ణాటక అనుకోండి, పంజాబ్ రాష్ట్రాలు, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ 3,000 స్వయం సహాయక సంఘాలు దీనికోసం ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దీన్ని ఊసే లేదు. సార్ మేమేం చేసుకునే డోన్లు తీసుకుని మా సోదరి మండలి అనుకోవచ్చు, కానీ ఇది చాలా హెల్ప్ఫుల్ స్కీమ్ అమ్మ. ఇప్పుడు మీరు నిజంగా మీరు యూజ్ చేసుకుంటారా, లేకపోతే మీ ఇంట్లో బీటెక్ అయిపోయో డిగ్రీ అయిపోయో మీ ఉపాధి లేకున్నటువంటి మీ కొడుకు ఇస్తారా, కానీ ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి. అసలు ఈ డ్రోన్ యొక్క విశేషం ఏంటంటే నేను మీకు చెప్తాను, మీ యొక్క అంటే అవగాహన లేని వాళ్ళకి చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు అందరూ కూడా వరి, పత్తి, లేకపోతే నిమ్మ చెట్లు, లేకపోతే మిర్చి, ఏదో ఒక పంట పండిస్తూ ఉంటారు, మొక్కజొన్న, ఇటువంటి అన్నిటి కూడా మీరు చేలో అడుగు పెట్టకుండా యూరియా వేయటం దగ్గర నుంచి, డిఏపి వేయటం దగ్గర నుంచి, అదేవిధంగా కలుపు మందులు, కలుపు మొక్కలు కొట్టడం దగ్గర నుంచి, ఈవెన్ ఇత్తనాలు వెదజల్లడానికి వేయటం అంటారు కదా, వెదజల్లడానికి కూడా ఈ డ్రోన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు 10 లక్షల రూపాయలు అంటే దగ్గర మీకు 20 kgs 15 kgs టు 20 kgs డ్రోన్ వస్తుంది అనమాట. ఈ డ్రోన్లో మీకు 8 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పోతుంది. అంటే మీరు కట్టాల్సింది కేవలం 2 లక్షల రూపాయలే. ఈ 2 లక్షలు కూడా మీరు సొంతంగా కట్టే పని లేకుండా మీకు ఇబ్బంది అయితే దీనికి కూడా కేవలం 3% ఇంట్రెస్ట్తో మీకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. 3% ఇంట్రెస్ట్తో మీకు లోన్ దొరుకుతుంది అనమాట. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ ఊర్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, ఉపాధి సరిగా లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకైనా మీరు ఇవ్వండి, వాళ్ళు మీకు రెంట్ ఇస్తారు తప్ప ఇంత మంచి పథకాన్ని మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా స్వయం సహాయక మహిళా బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోండి. 8 లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా ఇది ఒక మీరు స్వయం సహాయక గ్రూపులు తీసుకోవడం వల్ల మీకు దాన్ని నేర్చుకునేటప్పుడు కూడా ఎవరైతే మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి గవర్నమెంటే దీనికి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. ఎందుకంటే మహిళా సాధికారత, అదేవిధంగా మహిళలందరూ కూడా దీన్ని నేర్చుకోవడం ద్వారా నేర్చుకునే టైంలో కూడా 15,000 రూపీస్ వీళ్ళకి గౌరవ వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 2024-25 2026 సంవత్సరం లోపల మొత్తం వచ్చేసి 15,000 మందికి ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది. ఈ డ్రోన్తో పాటు మీకు ఒక 4 బ్యాటరీస్, ఒక ఛార్జింగ్ హబ్బు, ఒక జెన్ సెట్, ఒక డ్రోన్ బాక్స్ వంటివి కూడా ఇస్తారు. సో ఈ గౌరవ వేతనంతో పాటు ఇది రావడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ యొక్క గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, ఈ డ్రోన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఈ నమో దీదీకి సంబంధించినటువంటి ఒక సెటప్ అనేది గవర్నమెంట్ చేయడం జరిగింది. దీనికి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. https namodronedidi.php#standing.com లాగిన్ హోమ్ వెబ్సైట్లో యూజర్ లాగిన్లో కూడా మీ యొక్క స్వయం సహాయక సంఘాన్ని నమోదు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క దీనికి ఏమేం కావాలంటే ఆధార్ కార్డు, మీ యొక్క సెల్ఫ్ హెల్ప్ ఎస్హెచ్ ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మొబైల్ నెంబర్ వంటి వివరాలను డ్రోన్ దీదీ జిల్లా కమిటీలు అనేవి ఉంటాయి. మీరు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓని కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీ జిల్లా వ్యవసాయ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి రిమైనింగ్ వివరాలు తెలుసుకోండి. కంపల్సరీగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళా సంఘాలు ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకొని మీరు దీనివల్ల చాలా లాభం, మీ గ్రామం బాగుపడుతుంది. మీ యొక్క హస్బెండ్స్ ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉపయోగం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు మందులు కట్టుకోవడం ఈజీ అయిపోతుంది. మీరు రాత్రుల్లో, అపరాత్రులు, అర్ధరాత్రులు, లేకపోతే ఏ టైంలో అంటే ఆ టైంలో అక్కడ పోయేది లేకుండా పాము కాటు బారి నుంచి తప్పించుకోవచ్చు. మీ యొక్క యూరియా యూటిలైజేషన్ కూడా మీకు 10 ఎకరాలు కొట్టే యూరియాతో 15 ఎకరాలు కొట్టేయచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఏదైతే ఈ యొక్క పురుగు మందులు కొట్టేటప్పుడు కూడా చాలామంది యువకులు లేకపోతే
మగవాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చి చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు అది మన శ్వాసకోశ నాళాల్లో పోయేసి కొన్ని లక్షల మరణాలకు కారణమవుతుంది. వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఈరోజు డ్రోన్స్ మీరు అగ్రికల్చర్లో ఉపయోగించడమే. కాబట్టి ఇది అత్యంత మంచి ఆశయంతో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.